ఇంత పాలపిండి బువ్వో బుట్టో గట్టుకో షెడ్డో పడ్డో పెడతారని పోతారు ఏరికి అంగన్వాడి బడికి. ఇప్పుడు అంగన్వాడి బడికి పోవాలంటే వాంబో మా పానాలే పోతట్టున్నాయి అంటున్నారు జనాలు. ఎందుకంటే ఇగో గిందుకు రామసక్కని కూరగాయలతోటి చూడసక్కని ఆకుకూరలతోటి పౌష్టిక ఆహారం పెట్టాలి గర్భిణులకు బాలింతలకు బుడపోరగాళ్లకు అని ఈ రకంగా ప్రభుత్వం చేపడుతున్న పోషకాహార విధానంలో హబ్బా ఎంత నిర్లక్ష్యం జరుగుతుందంటే అర్థమవుతుంది. నాదుల్లో అంగన్వాడి బడిలో నాట హైదరాబాదు పాత బస్తీ అంగన్వాడి బడిలో కుళ్ళిపోయిన గుడ్లు పెడుతుర్రు అట. ఓ లజ్జ చెప్పుకుంటే ఇజ్జతి పోతట్టుందిలా. ఇక మరి ఆ గుడ్లు తిని వీళ్ళు దవాఖాన పాలు కావాలన్నా లేకపోతే పానాలు పోగొట్టుకోవాలన్నా అసలు ఏం చేయాలి, ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతున్నారు అధికారులు అనేది ఇలా మన తెలంగాణ టీవీ ప్రశ్నిస్తుందిలా. అంటే అధికారుల పర్యవేక్షణ లోపం ఎంత స్ఫుటంగా ఉందో ఎంత స్పష్టంగా ఉందో మనకు అక్షరాల కనబడుతుందిలా. ఎందుకంటే ఇక్కడ ఉన్న అక్కజెల్లెలు ఏమంటారు ఏంది ఏం కథ ఒక్కసారి ఆలకిస్తే మీరు ఏమంటారో గా ముచ్చట కామెంట్ రూపంలో బాక్సుల కింద పెట్టుర్రులా. ఇక చూడు మరి ఇక అక్కడ ఏమంటారు ఇక కానీ రామా. ఇప్పుడు మనం పిల్లలు మనం లేకుండా అట్నే తింటారు నోట్లో పెట్టుకుంటుంది. ఇగో ఇమ్మనే మీకు అంత కావాలంట కుళ్ళిపోయింది. తీసుకురా గుడ్డు. మీరు ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టారు? ఎన్ని గుడ్లు ఇస్తారు మీకు రెగ్యులర్గా తీసుకున్నా కూడా? ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టారు? గుడ్డు ఎట్లా గుర్తుపట్టారు మీరు? ఖరాబ్ అయినాయి అవి వస్తాయా? మీరు ఏమనుకోరు అంటే పిల్లలకు పెట్టానా వద్దా మళ్ళీ టీచర్ కంప్లీట్ చేసారు? గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా, మేమేం చేస్తాము అట్లా పంపిస్తారని చెప్పి పంపించినందుకు మేము ఇస్తాం మీకు అని అన్నాం. ఒకసారి మా చిన్నకి కూడా ఫీవర్ వచ్చింది, దానివల్లనే ఒక వారం రోజుల దాకా అట్లనే ఉన్నాడు. ఆ గుడ్డు తిన్న ఫీవర్ కూడా వచ్చింది. తిన్న నెక్స్ట్ డేకి వచ్చేసి. మీరు ఎప్పుడు తీసుకున్నామా గుడ్డు? మీరు తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చినాయి? ఎన్నిసార్లు వచ్చినాయి మీకు? ఒక 4-5 సార్లు వచ్చినాయి.